ఇక వాడపల్లికి వెళ్దాం. వాడపల్లిలో కూడా భోగి సంబరాలు అంబరాన్నంటాయి. మా ప్రతినిధి సత్య మరింత సమాచారం అందిస్తారు. సత్య, ప్రస్తుతం అక్కడ భోగి సంబరాలు ఎలా కొనసాగుతున్నాయి? వ్యాప్తంగా కూడా భోగి సంబరాలు అంబరం నడుతున్నాయి. సంక్రాంతి శోభను సంతరించుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే కోనసీమ తిరుమల వాడపల్లిలో పెద్ద ఎత్తున భోగి సంబరాలు మిన్నడుతున్నాయి. డప్పు చప్పుళ్ళు నృత్యాలతో పెద్ద ఎత్తున ఉదయం 5:30 నుంచి కూడా భోగి సంబరాలు మొదలైనటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఇటు గోదావరి జిల్లాలకు సంబంధించి అమలాపురం కానివచ్చు, అంటే కోనసీమ అంటేనే ఆ భోగి మంటల మంచు అందాల నడుమ జరుగుతూ ఉంటుంది. పెద్ద ఎత్తున ఇక్కడ వాడపల్లి క్షేత్రానికి సంబంధించి కోనసీమ తిరుమలలో ఈ సంబరాలు జరుగుతున్నాయి. హరిదాసుల కీర్తనలు, పెద్ద ఎత్తున కేరళ డప్పు చప్పుళ్ళ మోతలతో మొత్తం అంతా కూడా కోనసీమ పండగ వాతావరణం నెలకొంది. భోగి అంటేనే ఈరోజు అంటే మొదటిగా భోగి పళ్ళు అంటే పసిపాప నుంచి భోగి పళ్ళు పోసి ఆ భోగి మంటల్లో పాత జ్ఞాపకాలన్నీ కూడా అంటే ఇంట్లో ఉన్నటువంటి అంతా కూడా ఆ వస్తువుల్ని అందులో వేసి కొత్త అంటే జీవితంలో ఒక మారాలి, కొత్త వైబ్రేషన్ రావాలన్న ఉద్దేశంతోనే ఆ భోగి మంటల పిడకలు సాంస్కృతికంగా ఎప్పటి నుంచో ఆచారంగా వస్తున్నటువంటి ఆ భోగి పిడకలను మంటల్లో వేసి ఆచారాలను ఇంకా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. స్థానికంగా అంటే ఎలా జరుపుకుంటున్నారు? వాడపల్లి క్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. మరోపక్క భోగి వేడుకలలో జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ మహా. ముందుగా TV9 ప్రేక్షకులందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ ముక్కలం శుభాకాంక్షలు. వాడపల్లి క్షేత్రంలో పూర్వం నుండి కూడా తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయబద్ధంగా జరుపుతున్న మన భోగి సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా మరి ఈ రోజున దేవస్థానంలో మేము నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ గారు అందరూ ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కలిసి కోలాహలంగా ఈ ఇంచుమించుగా నెల రోజుల నుంచి వేస్తున్న భోగి పుడకలతోటి మరి యొక్క భోగి మంటని అంగరంగ వైభవంగా మరి హరిదాసులు, గంగిరెద్దులు ఇలా ఇత్యాది తెలుగు సాంప్రదాయ ప్రకారం ఉన్న నృత్యాలతోటి ఇక్కడ అలరించడం జరుగుతోంది. అంటే మొత్తం పెద్ద ఎత్తున కోనసీమ వ్యాప్తంగా కూడా భోగి సంబరాలు మొదలయ్యాయి. మొదటగా వాడపల్లి క్షేత్రంలో ఎలా జరుగుతున్నాయి? ఈరోజు వాడపల్లి కోనసీమ తరగతిగా పేరుగాంచినటువంటి వాడపల్లిలో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు స్టార్ట్ అయింది. దీనికి మన యువ గారు చక్రధర్రావు గారు దీని దగ్గర పర్యవేక్షణ జరుగుతుంది. మనకు అందరికీ తెలిసిందే, తిరుపతి తర్వాత తిరుపతిగా ఈరోజు బాసిల్లుతున్న ఈ వాడపల్లికి అశేష భక్తజనం రావటం, దీనికి వచ్చి భోగి సంబరాల్లో అందరూ పాల్పంచుకోవడం, అలాగే ఇది అంత చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు సంక్రాంతి భోగి మంగళతో ఏర్పాటు చేశారు ఈ సంబరాలకు సంబంధించి. ఈ భోగి సంబరాల తర్వాత ఈరోజు గోదాదేవి కళ్యాణం ఉంటుంది. యువతి యువకులు పెళ్లి కానిటువంటి యువతి యువకులకి గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. అలాగే కేరళ తరహాలో కేరళ డ్రమ్స్ అన్ని సాంప్రదాయ సిద్ధంగా మనకు భోగి ఏదైతే మనం సంబరాలు మనకి విశేషంగా జరుపుకుంటాం, అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇది పెద్ద ఎత్తున సంబరాలు అయితే మాత్రం అమరం నడుతున్నాయి. సంక్రాంతి అంటే చెప్పి ముద్దుగా గుర్తొచ్చేది కోనసీమ కాబట్టి ఎక్కడ చూసినా సరే భోగి మంటల సందడి వాతావరణం. భోగి సాంప్రదాయం ప్రకారం ఏం చెప్తారు? భోగి మంటల సాక్షిగా పిడకలు వేయడం మీరు ఆచారం ప్రకారం చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. 7 వారాల వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం. యొక్క స్వామివారి యొక్క సన్నిధానంలో ఈరోజు భోగి చక్కగా మన తెలుగు రాష్ట్రాలకి 2 రాష్ట్రాలకి చక్కటి సాంప్రదాయం ఆచార వ్యవహారాలతోటి కొనసాగుతూ ఉండదు, అనాదిగా చక్కగా వస్తుంది. ఏంటంటే చక్కగా ఈరోజు మనకి దక్షిణాయనము ఉత్తరాయణము 2 ప్రతిథి ఉంటాయి. దక్షిణాయనం వచ్చి చివరి అంశంలో చివరి రోజుల్లో కాబట్టి ఇది చలిగాలులు విపరీతంగా కూడుతూ ఉంటాయి. కాబట్టి చక్కగా పూర్వం నుంచి అనాదిగా వస్తున్న వారు చక్కగా చలిమంటలు వేసుకున్నది అదే ఆచారంగా ప్రారంభించారు. ఈ రోజున చక్కగా ఆవు పిడకలతో తయారు చేసిన ఆ పిడకలన్నీ భోగి మంటలో వేయడం, ఇది ఆచారంగా వస్తున్న సాంప్రదాయాన్ని భోగి పిడకల మధ్య భోగి పిడకలంతా కూడా ఈరోజు భోగి రోజు అందులో వేస్తే కనుక ఆచార సాంప్రదాయాల ప్రకారం చాలా మంచి జరుగుతుంది. లోక కళ్యాణార్థం కూడా భోగి అంటేనే మొత్తం యావత్తు అంతా కూడా జరుపుకున్నప్పటికీ కోనసీమకి వేరే స్పెషాలిటీ ఉంటుంది. కాసేపట్లోనే ఇంకా చాలా చోట్ల కోడి పందాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి కోనసీమ చేరుకుని సంబరాల్లో పాల్గొంటున్నారు. ఆయా ఆ మండువాయిళ్ల మధ్య ప్రతి వీధిలోనూ ఎక్కడ చూసినా సరే భోగి మంటలు బగబగా మండుతూ భోగిని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి కోనసీమ జిల్లాలో ఉంది.